జై శ్రీరామ్. నేషనలిస్టులందరికీ కూడా నమస్కారాలు. 10 years బిఫోర్ నరేంద్ర మోడీ, 2014 కంటే బిఫోరు, ఆఫ్టర్ నరేంద్ర మోడీ 10 years రెజీమ్ లోపల హెల్త్ సెక్టార్ లోపల, ఆరోగ్య అనే ఏరియా లోపల, హెల్త్ విషయం లోపల భారతదేశ ప్రజలకు అందినటువంటి సేవలు ఏంటిది, వచ్చినటువంటి మార్పులు ఏంటిది అనే విషయాన్ని గురించి మనం సమీక్షించుకుందామండి. బిఫోర్ 2014 మనము చాలామందికి, మన భారతీయులకు, ముఖ్యంగా హిందువులు చాలా మర్చిపోతారు బాగా. 2014 కంటే ముందు మందుల రేట్లు ఎంత భయంకరంగా, ఎంత ఎక్కువ రేట్లతోని మందులు కొనడానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. జబ్బులతోని లైఫ్ లాంగ్ వాడాల్సినటువంటి డయాబెటిక్స్, క్యాన్సరు, కార్డియో, హార్ట్ సంబంధించినటువంటి బ్లడ్ ప్రెషరు, ఇట్లా అనేక ఇన్సులిన్, ఇటువంటి అనేక మందులు సంవత్సరాల తరబడి జీవితం అంతా వాడాల్సినటువంటి మందులు కూడా, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా, యాంటీబయాటిక్స్ కూడా అత్యంత ఖరీదయ్యి ప్రజలకు పెద్ద ఆర్థిక భారాన్ని కలిగించి ప్రజలను పేదరికంలో కుంగిపోవడానికి కారణమయ్యాయి. భారతదేశానికి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి గొప్ప మార్పు ఏంటిదంటే, జన్ ఔషధి ప్రధానమంత్రి జన్ ఔషధి స్కీమ్ కింద ఇండియా మొత్తం లోపల జనరిక్ స్టోర్స్ను స్టార్ట్ చేయడం జరిగింది. జనరిక్ మెడిసిన్స్ అన్నమాట. అయితే ఫస్ట్లో కొంతమంది విశ్వాసాలు చేసిన జనరిక్ మెడిసిన్స్ అంటే మంచి క్వాలిటీ కాదు, ప్రజలకు ఎటువంటి జబ్బుల నుంచి రిలీఫ్ రాదు, ఆ మందులు మంచివి కాదు అని భయపెట్టారు. కానీ తర్వాత క్రమక్రమంగా ప్రజలు వాడడం మొదలుపెట్టిన తర్వాత 50% to 500% డిస్కౌంట్ అండి. కొన్ని మందుల మీద, కొన్ని మందులు 500% డిస్కౌంట్స్ వస్తాయి, కొన్ని 400% డిస్కౌంట్, కొన్ని 50% డిస్కౌంట్తో దొరుకుతాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేను స్వయంగా చూసిన కొన్ని మందులు కొన్ని చెప్తాను. ఫర్ ఇన్స్టెన్స్, ఒక స్ట్రిప్ 10 టాబ్లెట్స్, ఒక స్ట్రిప్ 170 రూపీస్ ఉంది. దాని మీద నాకు కేవలం 30 రూపీస్కి దొరికి 30 రూపీస్ అంటే అప్రాక్సిమేట్లీ 500% డిస్కౌంట్ మీద దొరికింది అనమాట. 170 రూపాయల స్ట్రిప్ను మనకు జనరిక్ 30 రూపీస్కి మీద దొరుకుతుంది. అది 100 రూపాయలు ఉన్నటువంటి స్ట్రిప్ 10 రూపాయలకు, 15 రూపాయలకు దొరుకుతుంది. 15 రూపాయలకు అమ్ముతున్నారు. 100 రూపాయల దాని ఎంఆర్పీ 100 రూపాయలు ఉంటుంది, 15 రూపాయలకు ఇస్తాడు వాడు, మెడికల్ షాప్ వాడు. వాడికి ప్రాఫిట్ ఉండంగా, వాడికి ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే చూడండి, అంతకుముందు 60 సంవత్సరాల నుంచి ఎంత దోపిడీ జరిగింది, ఎంత పెద్ద మాఫియా అది. దీని వెనుక మన 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఎంత దుర్మార్గులు, ఎంతగా వాళ్ళు దోచుకున్నారు మనల్ని. వాళ్ళు ఈ దోపిడీ మాఫియా పట్ల వాళ్ళు భాగస్వాములే కాబట్టి ఇంత భయంకరంగా దోచుకోవడం జరిగింది. ఇంకా దానికి ప్యారలల్గా, సమాంతరంగా మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆయుష్మాన్ భారత్ అనే దాన్ని తీసుకొచ్చింది. అంటే ఆయుర్వేద మందులు, అనేక క్రానిక్ జబ్బులకు అలోపతి లోపల సరైన ట్రీట్మెంట్ లేదనమాట. లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి, అట్లా వాడి చావాల్సిందే. దానికి అనేక జబ్బులకు ఆయుర్వేదిక్ మందులను బాగా పనిచేస్తాయి అనమాట. దాంతో పూర్తిగా రిలీఫ్ వస్తుంది, జబ్బులు పూర్తిగా నుంచి కోలుకోవచ్చు. అయితే అటువంటి ఆయుర్వేదాన్ని కూడా ప్యారలల్గా దాన్ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి బోర్డు రీసెర్చ్, దానికి ల్యాబొరేటరీస్, దానికి గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం వల్ల దేశం వ్యాప్తంగా కూడా ఆయుష్మాన్ భారత్ కింద అనేక లక్షల కోట్ల ఆయుర్వేద ఔషధాల వ్యాపారము జరగడం, ప్రజలకు సేవ అందుతున్నది. కోట్ల మందికి ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ఆరోగ్య సేవలు అందుతున్నాయి. దాంతోపాటు నేచురోపతి, ప్రకృతి వైద్యము, ఇవి అదనం అన్నమాట. మళ్ళా 60 ఏళ్ళ లోపల వాళ్ళు ఎన్ని మెడికల్ కాలేజీ కట్టారు, దేశం మొత్తం ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 10 ఏళ్ళ లోపల దాన్ని 400 రెట్లు, అంటే 4 రెట్లు ఎక్కువ మెడికల్ కాలేజీలు స్టార్ట్ ఉన్నాయి, కొత్తవి. అలోపతి, ఇంగ్లీష్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలు నేను చెప్తున్నాను. ఎంబీబీఎస్ మెడికల్ యూనివర్సిటీసు, ఎండిఎంఎస్ మెడికల్ యూనివర్సిటీసు 4 రెట్లు ఎక్కువ అనమాట. అంటే దాదాపు కొన్ని వందల కొత్త మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. కొన్ని వేల మంది కొత్తగా ఎంబీబీఎస్ డాక్టర్లు తయారవుతున్నారు ప్రతి సంవత్సరము. ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టినంటే ఏమవుతుంది, దానికి అటాచ్డ్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందా లేదా? ఎంజిఎం, మహాత్మా గాంధీ ఎంజిఎం లాంటి మెడికల్ ఫ్రీగా గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి హాస్పిటల్ ఉంటుందా లేదా? ఇంకా మినిమము అవుట్ పేషెంట్స్ ఒక 3000 మంది ఉండాలి. ఒక మెడికల్ కాలేజ్ నడవాలంటే కనీసం మినిమం 3000 అవుట్ పేషెంట్స్ పర్ డే ఉంటేనే ఆ మెడికల్ కాలేజ్కి లైసెన్స్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది అనమాట.
వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి కదా, ప్రాక్టికల్ ఆఫ్ సర్జన్స్కు మెడికోస్కు ఎక్స్పీరియన్స్ కోసము డైలీ అన్ని వేల మంది పేషెంట్స్ ఉంటేనే వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకు. కాబట్టి అటాచ్డ్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా పెరిగాయి. కాబట్టే 130+ పాపులేషన్ ఉండగా కూడా ఆరోగ్యం పరంగా బిఫోర్ 2014, ఆఫ్టర్ మోడీ 2014 తర్వాత ఆఫ్టర్ మోడీ ఈ 10 ఏళ్ళ లోపల సాధించిన ప్రగతి ఇక ప్రోగ్రెస్ అనేది అత్యద్భుతం అన్నమాట. గ్రాండ్ సక్సెస్. హెల్త్ సెక్టార్ విషయంలో కూడా మోడీ గారు సాధించిన ప్రగతి అత్యద్భుతం. దానికి 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆయన బేసిక్ రూట్స్ నుంచి వెళ్తాడు. ఆయన పైన ఒక సమస్య పరిష్కారము పైన సర్ఫేస్ లెవెల్లో ఏదో పైన ఏదో సమస్య పరిష్కారం ఏదో కొంచెం ఏదో చేసి మేము చేసామని కాంగ్రెస్ వాళ్ళు డబ్బా కొట్టుకోవడం అనమాట. రూటు ఫస్ట్ ఏంటిది, రోగాలు నిర్మూలించాలి. ఎట్లా రోగాలు ప్రజలకు రోగాలు బారిన పడకుండా రోగాలు ఎట్లా తగ్గించుకోవాలా, ఎలా నిరోధించాలి. ప్రివెన్షన్ ఫస్ట్, క్యూర్ కంటే ఫస్ట్ ముందు ప్రివెన్షన్. అది ఎలా జరిగింది, స్వచ్ఛ భారత్ అభియాన్ మీరు ఉంటుంది. దాని ద్వారా 98% భారతదేశంలోని పల్లెటూళ్ళన్నింటిలో కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఫ్రీగా టాయిలెట్స్ కట్టించింది, వాష్రూమ్స్ టాయిలెట్స్ కట్టించింది. సో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో. దాని ద్వారా అయింది ఈ స్వచ్ఛత అనేది పెరిగింది, నీట్నెస్ పెరిగింది అనమాట. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి రోగాల బారిన పడడం తగ్గింది. రోగాలు పడితే దానికి ట్రీట్మెంట్ కూడా అత్యద్భుతంగా మెడికల్ ఫెసిలిటీసు, హాస్పిటల్స్, గవర్నమెంట్ పర్మనెంట్ హెల్త్ సెంటర్స్ కూడా ఫెసిలిటీస్ పెరగడము, మందుల అవైలబిలిటీ ఉండడము, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెరగడము, ఇవన్నీ కూడా బాగా గవర్నమెంట్ మెడికల్ డివైజెస్ లోపల కూడా డిస్కౌంట్ ఇవ్వడము. మన ఇండియా లోపలనే ఎన్నో ఖరీదైనటువంటి మెడికల్ సామాగ్రి, సర్జరికల్ మెడికల్ సామాన్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియాలో డిస్కౌంట్తో జరుగుతున్నది గవర్నమెంట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద. దాని ద్వారా ఇండియా మొత్తం లోపల కూడా అవైలబిలిటీ ఆఫ్ ద ఫెసిలిటీస్, సౌకర్యాలు అనేది పెరిగినాయి. దాని ద్వారా రోగాలు పడడం ప్రివెన్షన్ పెరిగింది. ఒక రోగాలు వచ్చినప్పుడు దానికి తొందరగా అతి తక్కువ ధరలో కూడా చేసి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం కూడా మోడీ గవర్నమెంట్ ద్వారా సాధ్యమైందనమాట. ఈ విధంగా హెల్త్ సెక్టార్ లోపల గణనీయమైన ప్రగతిని మోడీ గవర్నమెంట్ సాధించింది. స్వచ్ఛ భారత్. ఇంకొకటి ఏంటిది, సేఫ్ డ్రింకింగ్ వాటర్. వ్యాప్తంలో కూడా ఎడారి ప్రాంతాల లోపల, మారుమూల ప్రాంతాల, చెరువులు, నదులు చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల లోపల కూడా మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ను ఇవ్వడం లోపల మోడీ గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది అనమాట. మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసి మంచి వాటర్ ఇచ్చేసి నదులకు అనుసంధానము చేస్తూ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ చేయడం వల్ల మంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల రోగాలు కంటామినేషన్ తగ్గింది అనమాట, ఇన్ఫెక్షన్స్ తగ్గినాయి. దాని ద్వారా ఆరోగ్యం పెరిగింది, ఫెసిలిటీస్ పెరిగినాయి. ట్రీట్మెంట్ వచ్చినా కూడా మందుల కోసం అయ్యే బిల్లు 50 నుంచి 500% బిల్లు తగ్గింది అనమాట. ఇదివరకు 1000 రూపాయలకు వచ్చే మందులు ఇవాళ 200 రూపాయలు వస్తున్నాయి అనమాట. ఇంత గొప్పగా ప్రజలకు మేలు జరిగింది. అయినప్పటికీ ప్రచారం చేసుకోవడం చేత కాదు వాళ్ళు ఏం చేయకుండా. కాంగ్రెస్ వాళ్ళు డిఫరెన్స్ ఏంటిదంటే వాళ్ళు ఏం చేయకున్నా కూడా వాళ్ళు బాగా ప్రచారం చేసుకొని వాళ్ళు మేము బాగా చేసాం అంటే ప్రజలు ప్రచారానికి మోసపోయి ప్రజల మైండ్లో అదే పడుతుంది అన్నమాట. ప్రింట్ అవుతుంది, బ్రెయిన్ వాషింగ్ అయిపోతుంది. వాళ్ళు బాగా చేసిండ్రు అని చెప్పి. కానీ వాళ్ళు 60 ఏళ్ళ నుంచి వాళ్ళు మోసమే చేసిండ్రు. వాళ్ళు 65 సంవత్సరాలు వాళ్ళు మోసమే చేసిండ్రు వాళ్ళు ఈ దేశాన్ని, ప్రజలందరినీ కూడా. వీళ్ళు చేసే పనులు కూడా చెప్పుకోవడం చేత కాదు ఈ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకు. అంటే వీళ్ళు గొప్ప చెప్పుకోరు వీళ్ళు. కానీ అది కూడా తప్పే. ప్రజాస్వామ్యంలో పట్ల ఇది ఈ మంచి పని మేము చేశాము, దీనివల్ల మీకు మేలు జరిగింది అని ప్రజలు గుర్తు చేయాలండి. ఎందుకంటే ప్రజలు మర్చిపోతారు. గుర్తు చేసినప్పుడు ఏమవుతుంది, అది మీ స్వార్థం కోసం గొప్ప కోసం అంటలేను నేను. అలా గుర్తు చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు మీకు గెలిపిస్తారు, మీకు అవకాశం ఇస్తారు, మళ్ళీ ఓటేస్తారు. అప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు ఎక్కువ ప్రజలకు సేవ చేయగలుగుతారు కదా. ప్రజల సేవ కోసం ప్రజల సేవను ఇంకా ఎక్కువ చేయాలంటే, దేశాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, ప్రజలను ఇంకా డెవలప్ చేయాలి అంటే మళ్ళీ అవకాశం రావన్నా లేదా. అందుకోసము చేసిన మంచి పనుల గురించి బాగా ప్రచారం చేసి హైలైట్ చేసుకొని ప్రజలకు రీచ్ అవ్వాలి, ప్రజలకు తెలియాలి. ఏం మంచి పని చేస్తామనేది కూడా ప్రజలకు తెలియాలి, ప్రజలకు ఏం మేలు జరిగిందని కూడా ప్రజలకు తెలియదు. ఎందుకంటే అమాయకులు మీడియా యొక్క బ్రెయిన్ వాషింగ్, మీడియా యొక్క ఇంపాక్ట్లో పట్ల, ఫాల్స్ న్యూస్లో పట్ల విని ఆ అబద్ధ బూటకపు ప్రచారమే మైండ్లో ఉండిపోతుంది. నిజమైన విషయాలు మర్చిపోతారు ప్రజలు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణలో కూడా అత్యంత ఫేమస్ ఏంటిది, మేడారం జాతర.
ఒక 15 సంవత్సరాల క్రితము మెడలం పోయి ఇచ్చిండ్రంటే వచ్చేటప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్స్తోని 50 లక్షల మంది 2 కోట్ల జనం పోతారు. దాదాపు 1 కోటి మంది ఇన్ఫెక్షన్స్ గురయ్యి ఇక్కడికి వచ్చి వామిటింగ్స్, డిసెంటరీ, ఇట్లా మలేరియా, ఇట్లా ఎన్ని రకాల జాండీస్ రకరకాల ఇన్ఫెక్షన్స్కు గురయ్యి వచ్చి ముఖ్యంగా డిసెంటరీ, వామిటింగ్స్ అనేవి తీవ్రంగా జ్వరాలతో ఇన్ఫెక్షన్స్ టైఫాయిడ్స్తో తగిలించుకొని వచ్చేవాళ్ళు. రాగానే మెడలం జాతర అయిపోగానే మొత్తం చుట్టూ అన్ని జిల్లాల లోపల హాస్పిటల్స్ కూడా కిటికీలు ఆడాయి. ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మొత్తం నిండిపోయేది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి మెడారం ఎవ్రీ 2 ఇయర్స్లో ఆల్టర్నేటివ్ ఇయర్ పోతూనే ఉంటారు. మెడారం 2 కోట్ల జనం ఈ మధ్యలో కొంతకాలం క్రితం మెడారం జాతర జరిగింది. 2 కోట్ల మంది జనం వెళ్ళారు. ఇన్ఫెక్షన్స్ గురించి మాట వినపడిందా మీకు ఎక్కడైనా? ప్రజలు ఇన్ఫెక్షన్ గురయ్యారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి రోగాలతో బాధపడ్డారు, హాస్పిటల్స్ వెళ్ళాల్సి వచ్చిందని వినపడిందా మీకు? లేదు. అడుగు అనమాట, ఎక్కడో 1-2 ఉండవచ్చు. అక్కడ మళ్ళీ గవర్నమెంట్ అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ ఇది బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటి ప్లేసెస్ లోపల ఇక్కడ జనం బాగా పోయినప్పుడు అక్కడ బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటిది వరంగల్ ఇండియా మొత్తం కూడా ఏంటిదంటే ఇంకొక విషయం ఏంటిది, స్వచ్ఛ భారత్ కింద మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రచారం చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా తడి చెత్త పొడి చెత్త అంటూ సపరేట్గా ప్లాస్టిక్ బ్యాగులు ఇచ్చి బాస్కెట్స్ ఇచ్చేసి ప్రజలను చెత్తను వాళ్ళ చెత్తను ఏర్పి పెట్టుకొని మున్సిపాలిటీ ట్రాక్టర్ రాగానే ఆ ట్రాక్టర్ల వాళ్ళకు చెత్తను అప్పచెప్పడము, ఆ చెత్తను తీసుకుపోయి మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు రీసైక్లింగ్ చేసేలాగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇది ఇండియా మొత్తం కూడా, ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే జరుగుతున్నది అనమాట. అందువల్ల ఇది 100% సక్సెస్ అయింది. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉండేది. స్టేట్ గవర్నమెంట్ అంటే 100% ఫెయిల్ అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకంటే వాళ్ళు పట్టించుకునే పాపాన పోలేదండి. బిఫోర్ నరేంద్ర మోడీ మీరు గుర్తు చేసుకుంటే రూరల్ పాపులేషన్ టాయిలెట్సే ఉండేది కాదు. ఎంత అగ్లీ సరౌండింగ్స్, ఎంత అన్క్లీన్ ఎన్విరాన్మెంటు, దానివల్ల ఇన్ఫెక్షన్స్, కంటామినేషన్ జరుగుతుందా లేదా, మొత్తం ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మొత్తం ల్యాండ్ పొల్యూషన్, అంతా పొల్యూషన్ అగ్లీ దేశం తయారని మురికి దేశం చేసిండ్రు. దేశం అంతా మురికి బట్టి కంపు తయారు లాగా వీళ్ళు చేసిండ్రు. మోడీ గారు స్వచ్ఛ భారత్ని పెడితే పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు నవ్వంగా, మా పార్లమెంట్ లైవ్ చూసినాను, నేను పార్లమెంట్ ప్రోగ్రామ్స్ను లైవ్లో చూస్తే నవ్వుతాను వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. స్వచ్ఛ భారత్ అని ఎగతాలు చేసిన వాళ్ళు అంటే ప్రజలకు యొక్క బేసిక్ ఫెసిలిటీస్ విషయంలో కూడా వాళ్ళు జోకులు వేసిన వాళ్ళు. అంటే ఎంత సంస్కారహీనులు, ఎంత స్టాడిస్టులు, ఎంత అమానుషమైనటువంటి అసలు మానవత్వమైనని నీచులు, రాక్షసులు అని నాకు ఆశ్చర్యమైంది. నాకు అసలు అర్థం కాలేదు. నాకు వాళ్ళని ఏమనాలి, వాళ్ళు మనుషులు అనాలా లేకపోతే నీచులు అనాలా, రాక్షసులు అనాలా? అంటే ప్రజల యొక్క బేసిక్ నీడ్స్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళు 65 సంవత్సరాలు పరిపాలించి బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయలే. దేశం మొత్తం అన్ని ఊర్లకు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయలే. మోడీ గారు వచ్చినాక ఇండియా మొత్తం ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇంకా వాళ్ళు ఇంకా బనాయిస్తారు. వాళ్ళు ఏం చేసిండ్రు అని చెప్పి అంతకుముందు అంతా గొప్పగా ఉన్నట్టు అంతా మీరే చేసేది ఉంటే ఇక చేయడానికి మిగిలేదు ఏముంటుంది? ఇక మీరు ఇంకా చేయడానికి ఏముంటుంది? మళ్ళీ దేశ ప్రజలందరూ మిమ్మల్ని చిత్కరించుకునేది కాదు, మిమ్మల్ని గెలిపించేవాళ్ళు. మిమ్మల్ని చిత్కరించుకొని మీ 3 ఏళ్ళ బట్టి 3 సార్లు కూడా 15 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చీచి అని కొడుతున్నారు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే అర్థం ఏంటి? అంటే దే ఆర్ ఫెడ్, పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఫెడ్ అప్ విత్ ద ఎర్లియర్ డిస్పెన్సేషన్. సో ఇదంతా కూడా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, కలేరియా, మలేరియా, ప్లేగ్, ఇంకేంటిది ఎలిఫెంటాసిస్, ట్యూబర్కులోసిస్, డెంగ్యూ, ఇటువంటి ఎపిడమిక్స్ అంటారు. ఎపిడమిక్స్ను పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగిందనమాట ఇండియా మొత్తంలో పట్ల కూడా. అంతేకాదు కరోనా ద గ్రేట్ సక్సెస్ ఏంటిది, ఫ్రీ వ్యాక్సిన్ను భారతదేశ ప్రజలందరికీ 2 డోసెస్ ఇచ్చి భారతదేశాన్ని కరోనా నుంచి కాపాడినటువంటి గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ప్రపంచంలోని 16 దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండ్రండి. ఇచ్చి ప్రపంచంలో కూడా భారతదేశం యొక్క పేరు తీసుకొచ్చిండ్రు. వేరే దేశాలకు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అని వీళ్ళు బనాయించింది ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు. మీరు లక్షల కోట్లు తిన్నారు, వేరే వాళ్ళకి ఇచ్చే పుణ్యమే, దానివల్ల మంచి పేరు వచ్చింది ప్రపంచంలో కూడా. ఇవాళ భారతదేశానికి గ్లోబల్ పవర్ అనేటటువంటి పేరు వచ్చింది. అంతేకాదు హెల్త్ సెక్టార్లో కూడా మనం సాధించిన ప్రగతి వల్ల ఇప్పుడు మెడికల్ డివైజెస్ అన్నీ కూడా, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, మెడికల్ సంబంధించిన మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, అవి కూడా ఇండియాలో పట్టే మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్లో
తయారవుతున్నాయి. అందువల్ల మనం గ్లోబల్ లెవెల్ లోపల మనము ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థితికి మన ఇండియా వచ్చింది. అందువల్ల ఒక గ్లోబల్ పవర్గా భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచం గుర్తించింది. మన భారతీయులే ఇంకా సగం మందే గుర్తించరు, ఇంకా చాలామంది గుర్తించలేదు. తెలుసుకోవాలి ఈ విషయాన్ని. రోగాల భారతాన్ని ఆరోగ్య భారతంగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి లెట్స్ స్ట్రెంగ్థన్ హిమ్ బై సపోర్టింగ్ హిమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అది మన యొక్క మొరల్ ఆబ్లిగేషన్ అన్నమాట, అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి నేషనలిస్ట్ గవర్నమెంట్ను, దేశ ప్రజల హితాన్ని కోసం కృషి చేసేటువంటి పార్టీకి, అటువంటి నాయకుడికి మనం బలపరచాలి. అప్పుడే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం ముందు. లేకపోతే మళ్ళీ నీచుల పాలు చేస్తే కుక్కలు ఇంజిపై విస్తారవుతుంది. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సెండ్ యువర్ కామెంట్స్ పంపించండి. అది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ప్రతిస్పందన గుడ్ ఆర్ బ్యాడ్ పెట్టండి, ఒక గుడ్ ఆర్ బ్యాడ్ పెట్టండి. లేకపోతే మెచ్చుకోదలుచుకుండా తిట్టండి, కానీ ఏదో కామెంట్ మాత్రం పెట్టండి ప్లీజ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.